నేడు కుప్పంలో బాబు గృహప్రవేశం. రోజంతా కొత్త ఇంటికి పరిమితం కానున్న సీఎం. ఏర్పాట్లు స్వయంగా పర్యవేక్షిస్తున్న భువనేశ్వరి. టీడీపీ నూతన గృహం వద్ద టీడీపీ నాయకుల్ని పలకరిస్తున్న భువనేశ్వరి. చంద్రబాబు నాయుడు గారు కొత్త ఇల్లు కట్టుకున్నాడు చాలా రోజుల తర్వాత. అంటే కుప్పంలో సొంత నియోజకవర్గంలో ఇప్పుడు వరకు ఇల్లు కట్టుకోవాలి. ఆయనకున్నటువంటి ప్రేమ అది సొంత నియోజకవర్గం మీద. సో ఇప్పుడు వరకు ఇల్లు కట్టుకోవాలా. గృహప్రవేశానికి సిద్ధమైన ఇల్లు అండి. చాలా ఏంది ఇది అంతా పూరి గుడిసెలాగా ఉంది. ఏం సార్ ఇది పూరి గుడిసే కదా? అవును పూరి గుడిసే. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పూరి గుడిసెలో గడుపుతాడు. మరి వర్షం వస్తే అట్లా నీళ్ళు గారిపోతాయిగా. అయ్యో పైన రేకులన్నీ వేస్తే బాగుండేది కదా చంద్రబాబు నాయుడు గారు. ఇలా పూరి గుడిసెలో ఉంటే ఎట్లా? నేడు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు పూరి గుడిసెలోకి గృహప్రవేశం చేస్తానని రాయాల్సింది. అందరి అయితే మీకు ప్యాలెస్లు కొంపలో కదా, కొంపలు గుల్చే పత్రికలు అందరూ ఏమో ప్యాలెస్లు. మీకు చంద్రబాబు నాయుడు గారు 2.5 ఎకరాల్లో ఇల్లు కట్టుకుంటే ఇది మాత్రం చాలా చిన్నదండి బాబు, పూరి గుడిసె. మరి నీళ్లు సాయంత్రం ఇప్పుడు వర్షం గారిద్ది ఎట్లా తెలియదు, ఎందుకంటే వర్షం గారితే ఎలానో. జిల్లా పేపర్లోకి వెళ్తే చూడండి, మా ఇంటికి రండి చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానిస్తా, సీఎం చంద్రబాబు నూతన గృహం. ఇవేందండి అద్దాలు కాదు కదా, మామూలుగా ఏదో వరకు అట్ట పెట్టినట్టున్నారు కదా. ఒకసారి చూడండి, కుటుంబ సమేతంగా కుప్పం చేరుకున్న సీఎం. 25,000 మందికి పైగా భోజనాలకు ఏర్పాట్లు. ఊరి గుడిసెలోకి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశిస్తా 25,000 మందికే భోజనాలు పెడుతున్నాడండి. 25,000 మందికే పూరి గుడిసెలోకి వెళ్తా. ఇది ప్యాలెస్లు కాదండి, పూరి గుడిసె. నమ్మరంట్రా బాబు, నమ్మాలంతే, వాళ్ళు చెప్తారు నమ్మాలి. జగన్మోహన్ రెడ్డి గారు అరెకరంలోనో ఎకరంలోనో ఉన్నా కూడా అది ప్యాలెస్లు, రాజ్యమహల్లు. చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో 5 ఎకరాల్లో కట్టుకుంటే అది కొంచెం పెద్ద పూరి గుడిసె. 2.5 ఎకరాల్లో చిన్న పూరి గుడిసె. చిన్న పూరి గుడిసెలోకి ప్రవేశిస్తున్నటువంటి, అదే గృహప్రవేశం చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం. సిగ్గు శరం ఉండాలి ఆ వార్తలు రాసేటప్పుడు, మాట్లాడేటప్పుడు కూడా అవతలాల మీద అదే విధంగా ఉండాలి. మీరు కట్టుకుంటేనేమో అవి పూరి గుడిసెలు, మిగిలిన కట్టుకుంటేనేమో రాజమహల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత అద్భుతంగా శాంతి భద్రతలు ఉన్నాయంటానికి ఈ వార్త ఇంకో నిదర్శనం. పల్నాడులో టీడీపీ నేతల దారుణ హత్య. బైక్ పై వస్తుండగా అన్నదమ్ములు దాడి. స్కార్పియోతో ఢీకొట్టి చంపిన ప్రత్యర్థులు. వెల్దుర్తి మండలం గుండ్లపాడులో టెన్షన్. మాటేసి కారుతో ఢీకొట్టి ఆదిపచ్చిపోరులో 2 తెదాప నేతల దారుణ హత్య. పల్నాడు జిల్లాలో ఘటన. పల్నాడు ఉలికిపాటు. వెల్దుర్తి మండలంలో 2 దారుణ హత్య. కారుతో ఢీకొట్టి రాయితో మోడి ప్రాణం తీశారు. ఆదిపచ్చిపోరులో జంట హత్యలు. పల్నాడులో టీడీపీ నేతల 2 హత్య. జంట హత్యలు. పిన్నెల్లి సోదరుల హస్తమందన్న ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి. సిగ్గుండాలి. అనేక మర్డర్ కేసుల్లో A1 ముద్దాయిగా ఉన్నటువంటి ఈ జోలకంటి బ్రహ్మారెడ్డి ఇక్కడ పల్నాడులో మాచర్లకి ఎమ్మెల్యే అవ్వటమే నిజంగా అక్కడ ప్రజలు చేసుకున్నటువంటి ఏదో జన్మలో చేసుకున్నటువంటి దురదృష్టం. కాకపోతే ఏంది, ఇట్లాంటి అతను మళ్ళీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద, వాళ్ళ తమ్ముడి మీద ఆరోపణలు చేయటం. మీరు అధికారంలో ఉన్నది మీరు, అదే అధికారంలో వచ్చి 1 ఏడాది అయింది. ఒక్కటంటే ఒక అభివృద్ధి కార్యక్రమం పల్నాడుకి మీరు చేసినటువంటి దాఖలాలు లేవు. వ్యక్తిగతంగా కక్షలు పెట్టేసుకొని ఏదైతే మీ తెలుగుదేశం వాళ్ళే నరుక్కొని చంపుకుంటున్నారు ఆదిపచ్చిపోరులో, దానికి కూడా మళ్ళీ వైఎస్ఆర్సీపీకి అంటగట్టాలి. ఎవరైతే జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావు అనే ఇద్దరిని నిన్న చంపింది మీ తెలుగుదేశం పార్టీ తోట చంద్రయ్య కుమారుడు ఆధ్వర్యంలో జరిగింది. తోట చంద్రయ్య కుమారుడు ఆధ్వర్యంలో తోట వెంకటరామయ్య, జవిశెట్టి శ్రీనివాస్ అనేటటువంటి ఇద్దరు కారుతో ఢీకొట్టి ఏదైతే వాళ్ళని చంపారు. ఇది కూడా ఒకే గ్రామం, వాళ్ళందరూ ఒకే గ్రామం. తోట చంద్రయ్య మీకు తెలుసు కదా, పెద్ద రాద్ధాంతం చేసి అసలు స్వాతంత్ర సమరయోధుడిలాగా చంద్రబాబు నాయుడు గారు ఆయన పాడె మోసి ఏ విధంగా చాలా ఓవర్ యాక్షన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద బురద జల్లాలని రాజకీయంగా వాడుకున్నారు. ఆ తోట చంద్రయ్య కొడుకు పెద్ద దొంగ. ఆ తోట చంద్రయ్య కొడుకే నరరూప రాక్షసుడు. ఆ తోట చంద్రయ్య కొడుకు ఈరోజు అదే తెలుగుదేశం వాళ్ళిద్దరిని ఆదిపచ్చి పోరులో భాగంగా చంపేశాడు. ఎందుకు ఆదిపచ్చి పోరు ఉంది? తోట చంద్రయ్య ఉన్నప్పుడు తోట చంద్రయ్యకి సంబంధించి ఆ గ్రామంలో తోట చంద్రయ్యతో పాటు జవిశెట్టి వెంకటేశ్వరు, జవిశెట్టి కోటేశ్వరరావు వీళ్ళ ముగ్గురు అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించి లీడ్ చేసేటటువంటి నాయకులు. కానీ తోట చంద్రయ్య చనిపోయిన తర్వాత ఇప్పుడు మొత్తం ఎవరైతే జవిశెట్టి వెంకటేశ్వర్లు ఆ గ్రామంలో చూస్తున్నాడు. అందుకని తోట చంద్రయ్య కొడుక్కి వాళ్ళ మీద ముందు నుంచి కూడా కోపం. సో పెత్తనం వాళ్ళ చేతిలో ఉంది, మా చేతిలో లేకుండా పోయింది అనేటటువంటి దాంట్లో ఇంకొకళ్ళ తోట వెంకటరామయ్య, జవిశెట్టి శ్రీనివాసులతో కలిసి ఈ హత్యలు చేశాడనేది క్లియర్. కానీ ఎంత దారుణం అంటే మొన్న ఎస్పీ ఇక్కడికి వచ్చి వెళ్ళాడంట. ఎస్పీ వచ్చి ఈ గ్రామంలో పెద్దగా తోట జవిశెట్టి వెంకటేశ్వరరావుని ఏదైతే గ్రామ పెద్దగా ప్రకటించి వెళ్ళాడంట. 2 రోజుల క్రితం ఎస్పీ శ్రీనివాసరావు గ్రామంలో పల్లినెద్దరికి వచ్చి గ్రామంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా జవిశెట్టి వెంకటేశ్వరరావు సంప్రదించాలి, ఈయన గ్రామ పెద్ద అని చెప్పి డిసైడ్ చేసి వెళ్ళాడంట. ఇదేంటి ఇది? నేను ఎక్కడ వెళ్ళా అసలు.
ఓ ఎస్పీ వచ్చి ఇదిగో గ్రామంలో పలానా తెలుగుదేశం లీడర్ మీకు పెద్ద, ఈ గ్రామంలో ఏ సమస్య వచ్చినా తెలుగుదేశం లీడర్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పి ఒక ఎస్పీ చెప్పటం ఏంది? దయచేసి ప్రజలు కూడా గమనించండి. ఒక ఎస్పీ వచ్చి గ్రామ పెద్దగా అతన్ని డిసైడ్ చేసి వెళ్ళాడు. డిసైడ్ చేసి వెళ్ళిన 2 రోజులకే హత్య జరిగింది. ఎందుకంటే అతను గ్రామ పెద్దని డిసైడ్ చేసి వెళ్ళాడు. తోట చంద్రయ్య కొడుకు, ఎవరైతే మిగిలిన తోట వెంకటరామయ్య, జవిశెట్టి శ్రీనివాసరావు అనేటటువంటి వాళ్ళు వాళ్ళని గ్రామ పెద్దగా ప్రకటించాడు. కాబట్టి మొత్తం ఇంకా పూర్తిగా పెత్తనం అంతా ఇక వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుందని చెప్పి వాళ్ళిద్దరిని చంపేస్తే ఏం లేకుండా పోద్ది అనేది అంటూ చంపేశారు. దీనికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి ఏం సంబంధం? సిగ్గుండాలి కదా మాట్లాడేటటువంటి వాళ్ళకి. అసలు ఎంత దారుణం! ఎస్పీ గారు వచ్చి వెళ్ళిన తర్వాత, అసలు ఎస్పీ గారు వచ్చిన 2 రోజులకే ఇక్కడ వీళ్ళని చంపేశారంటే ఈ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి చూడండి. మొన్న తెలుగుదేశం వీరయ్య చౌదరిని అదే తెలుగుదేశం వాళ్ళు చంపారు. మొన్న నాయుడుపేటలో ఒక అతన్ని అదే తెలుగుదేశం వాళ్ళు కొట్టుకు చంపుకుంటున్నారు ఈ రాష్ట్రంలో. ఇది మంచి ప్రభుత్వం, ఇది ఉత్తమ ప్రభుత్వం. ముందు మీ దాంట్లో ఏడవండి, ముందు శాంతి భద్రతలు ఏ విధంగా ఎంత దరిద్రంగా ఉన్నాయో ఒకసారి చూడండి. ఆధిపత్య పౌరులు లేదంటే వాటాల్లో బాగా రాలేదని చెప్పి అక్కడ కాంట్రాక్టులో తేడా వచ్చిందని కొట్టుకొని తెలుగుదేశం వాళ్ళు నరికి చంపుకుంటున్నారు. ఇది చాలా మంచి ప్రభుత్వం. ఇప్పుడు సిగ్గుతో తలదించుకోండి. ప్రతిరోజు ఈ పతివ్రత ఒక్కొక్క వార్త రాస్తా ఉంటది, ఒక్కొక్క కట్టు కథ అల్లి. అది మన బేతాల కథల్లో. ఈ రోజు బేతాల కథలో భాగంగా ఫైనల్ గా ఏ ప్యాలెస్ కు క్యాష్ కొట్టు ఆర్డర్ పట్టు, మద్యం ముడుపులు రూట్ కనిపెట్టిన సిట్టు హైదరాబాద్. మద్యం ముడుపులు రూట్ కనిపెట్టిన సిట్టు, భలే ఉంది. రూటు కనిపెట్టిన సిట్టు హైదరాబాద్ రియల్లో భారీగా పెట్టుబడులు, బెంగళూరులో 10 కొద్ది ఎకరాల కొనుగోలు, వాటి విక్రేతలు మధ్యవర్తులు గుర్తింపు, జీఎస్టీ చెల్లించి ఇన్వాయిస్లు కొనుగోలు, ముంబై బులియన్లో క్వింటాల కొద్ది గోల్డ్, వివిధ మార్గాల్లో అంతిమ లబ్ధిదారులకు ముడుపులు. ఫైనల్ గా అంట చాలా కష్టపడవలసి వచ్చిందంట. అంతిమంగా డబ్బులు ఎక్కడికి చేరాయనే సమాచారం సేకరించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇది చాలా పెద్ద కుంభకోణం. పలు రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టారు, అంతిమ లబ్ధిదారులు ఎవరనేది తేల్చుకుంటున్నారు. నిన్నగా తేల్చేశారని చెప్పారు. ఆ డబ్బు ఎక్కడికి చేర్చారనే అడ్రస్ కూడా రాబట్టినట్టు తెలుస్తుంది. ఆ చిరునామా వెతికే క్రమంలో మరింత ముందుకు వెళ్తే అదంతా ఏ ప్యాలెస్ కు చేరిందో తెలిసిపోతుంది. గబగన కరకట్ట కొంపకెళ్ళిందని వస్తుంది చూడండి. కరకట్ట కొంప, అదే లింగంనేని అక్రమ గెస్ట్ హౌస్ లో ఉంటున్నారు మీ కరకట్ట కొంప. ఆ కరకట్ట కొంపకెళ్ళిందని వస్తుంది ఫైనల్ గా. అంతిమంగా ఎక్కడికి చేరిందో తెలిసింది. సిట్టు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఒక రోజేమో 100 కోట్ల రూపాయలు పెట్టి బంగారం కొన్నారంటారు. ఒక రోజేమో బెంగళూరులో రియల్ ఎస్టేట్ చేశారంటారు. ఒక రోజేమో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ చేశారంటారు. ఒక రోజు చూడండి ఈ బంగారం అంతా ముంబై బులియన్ లో ఉందంటారు. ఒక రోజు జీఎస్టీ వసూలు చేసి తీశారంటారు. ఒక రోజేమో అసలు ఏమైనాయో మొత్తం మాయమైపోయి తెలియట్లేదు అంటారు. ఓ రోజేమో హవాలా రూపంలో తరలించారంటారు. ఓ రోజేమో షెల్ కంపెనీల ద్వారా తరలించారంటారు. ఓ రోజేమో అమెరికా ఎత్తుకెళ్ళిపోయారు వీళ్ళే, అదే విదేశాలకు ఎత్తుకెళ్ళిపోయారు. ఒక ఐదుగురు అని మన ఫోటోలు వేశారు కదా, 5 అని చెప్పి 6 ఫోటోలు వేశారు. వాళ్ళు విదేశాలకి డబ్బులన్నీ మొత్తం నెత్తి మీద పెట్టుకొని విమానంలో ఎత్తుకెళ్ళిపోయారు, లేదా సూట్ కేసులో డబ్బులు పట్టుకుని ఎత్తుకెళ్ళిపోయారని రాస్తారు. అసలు మీ బతుకులు జడ రోజు తప్పుడు వార్తలు రాయటం, ఏదో విధంగా కట్టు కదలాలటం. మీ పతివ్రత పరమాన్నం వండితే తెల్లారేదాకా చల్లారలేదు కాదు. అసలు మీరు రోజు వంట పెట్టి రాస్తానే ఉంటారు ఏం లేకపోయినా కూడా. అంతిమంగా ఏ ప్యాలెస్కి ఏ కొంప కదా మీరు రాసే అన్ని కొంపలు కదా. మీరు కొంపలు కోల్చడం, కొంపలని మాట్లాడటం ప్యాలెస్లు మీకు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గృహప్రవేశం జరుగుతుంది. అదేంటి? అది కొంప, లేదంటే ప్యాలెసా, లేదంటే పూరి గుడిసా? రాయండి, ఏదో ఒక భాష రాయండి. లేదంటే రాజసౌధమా? 2.5 ఎకరాల్లో నిర్మించారు కదా కుప్పంలో. ఏంటి అది? రాజసౌధమా, లేదంటే కొంప, లేదంటే ఇల్ల, పూరి గుడిసా? ఏదో ఒకటి రాయాలి కదా. లేదంటే రేకుల షెడ్డా, లేదంటే ఇంకేదన్నా భాషలో మీకు తెలిస్తే రాయండి. ఏదో రాయాలిగా. అందరూ ప్యాలెస్లో. మీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ దేంట్లో ఉంటున్నాడు? ఓయో రూముల్లో ఉంటున్నావా, లాడ్జిల్లో ఉంటున్నావా రాధాకృష్ణ? మీ ఇల్లులు ఓయో రూముల్లాగా లాడ్జిల్లాగా కట్టుకున్నారా, లేదంటే మీరు కూడా ఏదైతే ప్యాలెస్ లాగా కట్టుకున్నారా? అందరి ప్యాలెస్లు. మీ మాత్రం పూరి గుడిసెలు, లాడ్జిలు, ఓయో రూముల టైపులో, అయితే బస్ స్టాండ్ ఎదురుకుంటే లాడ్జి లాగా నువ్వేమైనా ఇల్లు కట్టుకున్నావా? వస్తాను మీ ఇంటికి ఒకసారి, చెప్పు. సిగ్గుండాలి.